ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు, ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఇక చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు వేస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక ధనస్సు రాశి మిథున రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే మీ స్నేహితురాళ్ళ నుండి, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు మీకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఒక ఎవరితో అయితే ఒక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఒక వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీకు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తామో ఆలస్యం అవుతుంది అని ఇలా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీకు ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే
ఈరోజు దినఫలాల ప్రకారం అనేది బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. పేదలకు గొడుగులను పాదరక్షల దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో మీరు అనేది శనిదేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను కానీ, అలాగే నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.